ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లో చాలా రకాల ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో పిల్లల నుండి వృద్ధుల వరకు, హౌస్ వైఫ్స్ నుంచి ఎంప్లాయీస్ వరకు అందరికీ సూట్ అయ్యేలా రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ చాలా మందికి తెలియదు. ఇందులో కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్ అయిన తర్వాత నెలకు 20,000 వరకు ఆదాయం పొందొచ్చు. ఈ స్కీమ్ గురించిన ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే, రిటైర్మెంట్ తర్వాత మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నేళ్ల వరకు స్థిరంగా నెలవారీ ఆదాయం పొందే వీలుంటుంది. ఈ స్కీమ్పై ఏడాదికి 8.2% వడ్డీ పొందొచ్చు. ఇది బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ స్కీమ్లో పెట్టే పెట్టుబడులపై ప్రభుత్వం సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ కేవలం 60 ఏళ్లు దాటిన వారికే వర్తిస్తుంది. గవర్నమెంట్ జాబ్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 55 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్న వారు, డిఫెన్స్ రంగంలో పనిచేసి రిటైర్ అయిన 50 నుండి 60 సంవత్సరాల వయసున్న వారు కూడా ఈ స్కీమ్కు అర్హులే. ఇకపోతే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఈ స్కీమ్లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. మీరు ఈ స్కీమ్లో 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ కింద ఏడాదికి 2.46 లక్షలు వస్తుంది. అంటే నెలకు 20,500 రూపాయలు. ఈ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం దగ్గరలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్కు సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. వాటిని పూర్తిగా తెలుసుకున్నాకే అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిది.